హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని కన్సల్టెంట్ న్యూరో సైకాట్రిస్ట్ అండ్ సెక్సుయాలజిస్ట్ డాక్టర్ సునీల్ రెడ్డి గారు మనతోని ఉన్నారు. అండ్ సెక్చువల్ సమస్యలు ఏవైతే ఉన్నాయో సార్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. ఓకే. కొంతమంది చాలా వరకు దీంట్లో అంగస్తంభనం ప్రాబ్లమ్స్ ఉన్నా లేకున్నా చాలా వరకు ఎక్సర్సైజ్, యోగా అండ్ జిమ్ అని చేస్తుంటారు. ఇలాంటి వాళ్ళకు అంగస్తంభనం గట్టిగా అవుతుందని చాలా మంది అంటుంటారు. ఇది నిజమేనా సార్? సో యూజువలీ ఎక్సర్సైజ్ కి అంగస్తంభనకి ఇండైరెక్ట్ గా ఉంటుంది. అంటే బాగా ఫిట్ గా ఉన్న బాడీ ఎక్కువ సెక్షువల్ యాక్ట్ చేయొచ్చు అని అంటాం. అది రెగ్యులర్ గా ఉండేది. అంటే వాళ్ళు లైఫ్ స్టైల్ చేంజెస్ లో ఎక్సర్సైజ్ ని ఇంక్లూడ్ చేసుకుంటే సెక్షువల్ యాక్టివిటీ కూడా పెరుగుతుంది. కానీ అంత ఫిట్ గా ఉంటారు, బట్ స్టిల్ వాళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ ఉంటాయి. సో అలాంటి ఇబ్బందులు కూడా ఉంటాయన్నమాట. వాళ్ళలో అన్ని పరీక్షలు అంటే టెస్టోస్టెరాన్ లోపాలు కానీ అవేమి ఉండవు, బట్ స్టిల్ వాళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ ఉంటాయి. అదే మనం అనుకున్నట్టు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కి ఓన్లీ ఫిజికల్ థింగ్సే కాదు, మెంటల్ హెల్త్ ఇష్యూస్ కూడా ఉంటాయి. వాళ్ళు యాంగ్జైటీ ఉంటుంది, కొద్దిగా డిప్రెషన్, లో మూడ్ ఉంటుంది, దానివల్ల కూడా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావచ్చు. కానీ స్పెసిఫిక్ గా అంగస్తంభన లోపాలు పోవడానికి, ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ తగ్గడానికి స్పెసిఫిక్ ఎక్సర్సైజెస్ అని ఉంటాయి. లైక్ కీగిల్స్ ఎక్సర్సైజెస్, పెల్విక్ మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అని ఉంటాయి. వీటి ద్వారా వాళ్ళు ఎక్కువసేపు సెక్స్ చేయడానికి ఇంప్రవైజ్ చేసుకోవచ్చు. కొంతమంది జిమ్ కి కొన్ని ప్రోటీన్స్ తీసుకుంటుంటారు, కొన్ని బాక్సెస్ యూజ్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళకి కొంతమంది అంగస్తంభనం కాకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది అయ్యే వాళ్ళు ఉన్నారు ఓవర్ గా. ఇలా తీసుకున్న వాళ్ళకు అంగస్తంభనం కాకుండా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయి? యూజువలీ మనం జిమ్ చేసేటప్పుడు కానివ్వండి, హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్ కానివ్వండి, వాళ్ళ రెగ్యులర్ వాక్ కానివ్వండి, వీళ్ళలో యూజువలీ జిమ్ ట్రైనర్స్ కానీ అక్కడ వాళ్ళు ప్రోటీన్ పౌడర్స్ ఇవ్వడం జరుగుతుంది. కానీ కొంతమందికి అన్ని పట్టవు. లైక్ ప్రోటీన్ సెన్సిటివిటీ ఉంటుంది, వే ప్రోటీన్ అలర్జీస్ ఉంటాయి కొన్ని. సో అలాంటి వాటిని అవాయిడ్ చేసుకొని వాళ్ళకి తగ్గ ఆహార పదార్థాలు తీసుకుంటే ఈ సమస్యలు తగ్గుతాయి. కానీ ఎప్పుడైతే అలర్జీక్ మెటీరియల్ తీసుకుంటారో, వాళ్ళకి పడని వస్తువులు ఎక్కువ తీసుకుంటూ ఉంటారో, వాళ్ళకి అంగస్తంభన లోపాలు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మనకు అలర్జీ ఉంటే ఆటోమేటిక్ గా మూడ్ తగ్గిపోతుంది. నాకేదో ఇబ్బందిగా ఉంది అనుకుంటే వాళ్ళకి ఈ మానసికంగా వాళ్ళ సెక్షువల్ సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో కొద్దిగా జాగ్రత్తలు తీసుకొని ఎటువంటి ప్రోటీన్ పౌడర్ తీసుకోవాలో జాగ్రత్తగా చూసుకొని తీసుకుంటే ఇలాంటి సమస్యల నుంచి మనం బయటపడవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా విషయాలు తెలుసుకున్నాం. అండ్ మరో వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ సార్.